తమిళనాడులో విజిల్ మోత మోగించిన విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను సాధించలేకపోయింది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఆ 10 మంది ఎవరు, ఏ కూటమి నుంచి వస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. బీజేపీ డీఎంకేలను విజయ్ సూటిగా విమర్శించారు. మరిప్పుడు ఈ రెండు పార్టీల్లో ఒకదాని సాయం కోరుతారా, ఈ రెండూ కాకుండా ఇతర పార్టీల సాయం తీసుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా విజయ్కి ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు. తర్వాత ఆయన డీఎంకే అధినేత స్టాలిన్తోనూ మాట్లాడారు. అనంతరం ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్కి మద్దతిచ్చే విషయమై ఎదురు చూస్తున్నట్లు స్పందిస్తూ తమిళనాడులో యువత ఆకాంక్షల్ని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించామని, వారి మార్గనిర్దేశం మేరకు అడుగులు వేస్తామన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 10 సీట్లు అవసరం. బీజేపీ, అన్నా డీఎంకే కాకుండా ఇతర చిన్న పార్టీలు విజయ్తో కలిసేందుకు గతంలో ఉత్సాహం చూపించాయి. అలాంటి పార్టీల్లో డీఎంకే కూటమి నుంచి వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, డీఎండీకే 1 సీట్లు సాధించాయి. ఇవి కాకుండా ఎన్డీఏ కూటమిలో పీఎంకే 4, ఏఎంఎంకే 1 స్థానంలో గెలిచాయి. మరి వీరి సాయం టీవీకే తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీ ఎక్స్లో స్పందించారు. ఎన్డీఏకు మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే విజయ్ విషయాన్ని అభినందించారు. ఇక తమిళుల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కేంద్రం ముందుంటుందని తెలిపారు. మరోవైపు టీవీకేని ఎన్డీఏలో కలుపుకోవాలని తమిళనాడు బీజేపీ యంత్రాంగం పలుమార్లు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, అన్నా డీఎంకే ఇతర కూటమి పార్టీల నుంచి ఏదైనా ప్రతిపాదన ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి సాయం తీసుకోవాలనే దానిపై టీవీకే నుంచి ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్,
రైట్. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే టీవీకే పార్టీ ఘన విజయం అయితే మోగించింది. అంటే ఎట్టకేలకు మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 108 అయితే గెలుపొందిన పరిస్థితి ఉంది. అధికార పీఠానికి అయితే టీవీకే పార్టీ అడుగు దూరంలో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది. ఎంజీఆర్ తర్వాత సినీ నటుడు విజయ్ నేతృత్వంలో యొక్క పార్టీ పార్టీ పెట్టినటువంటి 2 సంవత్సరాలకేనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా సరే అవతరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ద్రావిడ రాజకీయాల్లో అనేది ఒక సరికొత్త చరిత్రగా కూడా సరే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేస్తూ కూడా సరే ఎన్నికల విశ్లేషకులు అయితే ఆశ్చర్యపోయేలా విజయ్ దళపతి ప్రపంచం అయితే కూడా సృష్టించిన పరిస్థితి ఉంది. ఆయన పోటీ చేసినటువంటి 2 చోట్ల కూడా సరే గెలిచిన పరిస్థితి. రియల్ లైఫ్ హీరో నుంచి రియల్ పొలిటికల్ లైఫ్ లో హీరోగా కూడా సరే మారిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రజలతో విజిల్ కొట్టించి మరియు సరే మెజార్టీ గెలుపొందినటువంటి గెలుపు దిశగా కూడా సరే ఆయన పైన పరిస్థితి అయితే ఉంది. అటు సినిమాలోనే కాదు ఇటు పొలిటికల్ లో కూడా సరే బంపర్ హిట్ అయితే కూడా సరే టీవీకే పార్టీ అయితే తమ సొంతం అయితే చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ద్రావిడ పార్టీలైనటువంటి డిఎంకే అన్నా డిఎంకేలో 2-3 స్థానాలకైతే పరిమితం అయ్యాయి. సంక్షేమ పథకాలు సెంటిమెంట్ రాజకీయాలు తమను ఎట్టివైనా సరే గెలిపిస్తాయి అనుకున్నటువంటి అన్నా డిఎంకేకి అయితే మాత్రం గట్టి ఎదురుదెబ్బ అయితే తగిన పరిస్థితి ఉంది. మరోవైపు కొల్లత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి సీఎం స్టాలిన్ అయితే పరాజయం అయితే పాలైన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి స్థాయి నేత పరాజయపోవడం కూడా సరే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. అది కూడా సాధారణ వ్యక్తి దగ్గర నుంచి ఈ విధంగా ఓడిపోవడం కూడా సరే ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మనం కానీ చూసుకున్నట్టయితే ఇవాళ అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోబోతున్నా సిఎల్సి సమావేశం అయితే కూడా ఒకరిని జరగనున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. తమిళనాడు ఓటర్లు ఏదైతే ఒక పార్టీకి కూడా సరే స్పష్టమైనటువంటి మెజార్టీ అయితే ఇవ్వని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నట్టు మొత్తం 234 స్థానాలకు గాను ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు అయితే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విజయ్ పార్టీ అది పెద్ద పార్టీగా అవతరించినప్పుడు కూడా సరే కేవలం 107 స్థానాలకు మాత్రమే అవతరించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మ్యాజిక్ ఫేవర్ కు మరో 11 సీట్ల దూరంలో అయితే కూడా సరే నిలిచిపోయిన పరిస్థితి. దీంతో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలుగా స్పష్టంగా అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ఇవాళ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా సరే ప్రధాన పార్టీ కార్యాలయానికి అయితే రావాల్సినందుకు కూడా సరే గత గంటకు ముందు కూడా సరే విజయ్ అందరికీ కూడా సరే ఆ సమాచారం అందించబడుతుంది. గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిన అభ్యర్థులు అయితే 234 స్థానాల్లో ఎవరైతే పోటీ చేశారో గెలిచిన వాళ్ళు అందరూ కూడా సరే ప్రధాన కార్యాలయంలో ఇవాళ మరికొద్ది సేపట్లో కూడా సరే పార్టీ మీటింగ్ అయితే కూడా నిర్వహించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఈ యొక్క 11 సీట్ల దూరంలో నిలిచిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ సిపిఐలకే డిఎంకే ఎలాంటి పార్టీ మద్దతు అయితే కూడగట్టుకునే విజయ్ సులభంగా మెజార్టీ సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క పార్టీ సమావేశానికి హాజరైనందరూ కూడా సరే మొదటిగా ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు కూడా సరే కృతజ్ఞతలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పార్టీ పెట్టిన 2 సంవత్సరాలని ఎంతో నమ్మకంగా తమిళనాడు ఓటర్లు తనకి తీర్పు ఇవ్వడంతో అక్కడ అందరికీ బౌట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇవాళ జరగనున్నటువంటి యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మరో 11 స్థానాలకు సంబంధించి ఎవరితో జతకడతారు, ఒకవేళ జతకడితే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా సరే చర్చించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే ఆ పార్టీలతో అయితే కలిసి ఆయన ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపించడం నేపథ్యంలో అయితే పూర్తిగా అదే తమిళనాడు ప్రభుత్వ ఏర్పాట్లకు మాత్రం ఇప్పటికే అధిక సీట్లు నెగ్గినటువంటి టీవీకే పార్టీ అయితే ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలుపెట్టిన పరిస్థితి. అందరినీ కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ ప్రయత్నిస్తారా లేక 5 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులతో ఆయన వెళ్లే అవకాశం ఉంది. అలాగే పిఎంకే నుంచి మరో 5 గెలిచారు, వామపక్షాల నుంచి 4, ఏఎంయుఐల నుంచి 2 అయితే వీరందరూ కూడా సరే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిచిన పరిస్థితి ఉంది. అయితే విజయ్ ఎవరికి మద్దతు తీసుకుంటారనే దానిపై కూడా సరే ఇప్పుడు ఒక్కంటైతే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అన్నా డిఎంకే మద్దతు అయితే ఇస్తానంటే దానిపై కూడా చర్చించాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటికే బీజేపీతో జతకడితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్స్ లో విజయ్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిఎంకే పార్టీతో ఉన్నటువంటి కూటమిగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ డిఎంకే నుంచి బయట వచ్చి విజయ్ పార్టీకి మద్దతు ఇస్తే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే విజయ్ తండ్రి ఆ యొక్క పార్టీని కూడా అవమానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిజానికి చెప్పాలంటే ఎన్నికలకు ముందే ఈ యొక్క పార్టీ
పార్టీలకు సంబంధించి తమతో చెతగట్టాలంటూ కూడా సరే విజయ్ తండ్రి అయితే అవమానం ఉన్నప్పుడు కూడా సరే అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం డిఎంకేకే మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే కూడా కనిపించింది. అయితే ఏదేమైనప్పుడు కూడా సరే రాష్ట్రంలో ఇప్పుడు హంగ్ అయితే ఏర్పడించింది. తమిళనాడులో లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాల్లో ఏదైతే టీవీకే పార్టీ అవతరించిన నేపథ్యంలో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా సరే అయితే 2 వారాలు గడువు కావాలంటూ కూడా సరే గవర్నర్ కూడా సరే విజయ్ లేఖ రాసినట్టయితే సమాచారం అందుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే గవర్నర్ కలిసి కూడా సరే నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి బలం చూపించి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా సరే అడుగులు వేసే పరిస్థితి ఉంది. అదే విధంగా గెలిచిన వాళ్ళందరూ కూడా సరే కొత్తగా గెలిచిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్న నేపథ్యంలో ఎవరికి మంత్రివర్గం చేసే మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎక్కడ చేయాలి, ఏ ముహూర్తాన పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేయాలనే అంశాలపైన కూడా సరే ఈ యొక్క పార్టీలో కీలక సమావేశాల్లో కూడా సరే నిర్ణయించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే తమిళనాడులో ఇప్పుడు ఒక ఉత్కంఠ భరితంగా నెలకొనింది. అయితే నిన్నటి వరకు ఏదైతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే దాని మీద ఉత్కంఠ సాగితే ఇప్పుడు ఎవరి మద్దతు విజయ్ తీసుకుంటారనే దానిపై ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ అయితే మొదలైన పరిస్థితి అవుతుంది. ఈ అయితే మీటింగ్ అనంతరం కూడా సరే కొద్ది సేపట్లో యొక్క టీవీకే పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయంలో యొక్క మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో పలు అంశాల మీద కూడా సరే విజయ్ చర్చించనున్నారు. మొదటిగా అయితే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే వివిధ పార్టీల నుంచి గెలిచినటువంటి స్వతంత్రులు ఎవరైతే వీరందరినీ కలుపుకోకపోతే ఏ విధంగా ఉండబోతుంది, లేకపోతే డిఎంకేకి సంబంధించినటువంటి అక్కడ కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకొని టీవీకే గారి మద్దతు ఇస్తే మాత్రం దాంతో వెళ్తే ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే విడివిడిగా స్వతంత్ర అభ్యర్థుల్ని ప్రతిసారి కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి దానికంటే పెద్ద పార్టీతో జతకట్టడం అయితే మంచిదనుకునే కూడా ఒక సంభాషణ అయితే కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే వివిధ అంశాల మీద చర్చించి పార్టీ నిర్ణయాలతో తీసుకున్న అనంతరం కూడా సరే ఒక స్పష్టత అయితే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో జత కడతారనేది కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా సరే తెలియాలంటే కూడా ఈ యొక్క మీటింగ్ అనంతరం అయితే తెలిసే పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించి పార్టీ ఏర్పాటు చేసే దిశగా అడుగులైతే ముందు వేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క మీటింగ్ అనంతరం కూడా సరే పలు విషయాలు కూడా సరే బయటకు వచ్చి మీడియాతో కూడా సరే విజయ్ మాట్లాడే పరిస్థితి కూడా ప్రస్తుతం తమిళనాడులో ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.